హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మనందరి ఫేవరెట్ దహి ఆలు కర్రీ. ఆలుతో కర్రీ చేసిన, స్నాక్స్ చేసిన ఎంతో టేస్టీగా ఉంటాయి కదా. దహి ఆలు కర్రీని మనం అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దహి ఆలు కోసం ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, ఒక హాఫ్ కేజీ వరకు ఆలుగడ్డలు, మీరు బేబీ పొటాటోస్ కూడా వాడుకోవచ్చు, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 200 ml పెరుగు, 2 పచ్చిమిర్చి చీలికలు, స్పైసెస్ కొన్ని, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 4 లవంగాలు, రుచికి సరిపడా కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర, అదేవిధంగా 2 రెమ్మల కరివేపాకు. వీటితో దహి ఆలు కర్రీ చేయండి, మైమరిచిపోయి తింటూనే ఉంటారు. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వరకు ఆలుగడ్డలను తీసుకొని వాటి చెక్కు తీసేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని 2 ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఆలుని పెద్దగా ఉంచితేనే బాగుంటాయి. చెక్కు తీసేసి ఆలులను వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. 40% ఉడికించుకున్నాక ఆలులను తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే ఆలుగడ్డలు చిదురైపోతాయని గుర్తుంచుకోండి. అలా అయితే కర్రీ టేస్టీగా ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరుగుతుండగా ఉడికించుకున్న ఆలును వేసుకోవాలి. ఆయిల్లో ఆలులు పైన క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకనే తీసి పక్కన పెట్టుకోవాలి. ఆలు 80% వరకు ఉడికిపోతాయి ఇప్పటికే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆలులను తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా తురిమి పెట్టుకుందాం. దహి ఆలు కోసం ముందుగానే పెరుగులోనే అన్నింటిని కలుపుకుంటే పెరుగు ఉండలు లేకుండా జ్యూసీగా అయిపోతుంది. ఇప్పుడు పెరుగులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు వేసుకొని ఉండలు లేకుండా అన్నీ పెరుగులో కలిసిపోయేలా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర మరియు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా స్పైసెస్, బిర్యానీ ఆకు, చెక్క, 4 లవంగాలు వేసుకోవాలి. స్పైసెస్ అన్నింటినీ కలుపుకున్నాక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెడితే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకొని నూనెలో కలిసిపోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు పెరుగును కలుపుతూ ఉండగా నూనె పైకి తేలుతున్నప్పుడు ఒక హాఫ్ కప్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం కసూరి మేతిని నలిపి వేసుకొని ఒకసారి కలిపి పెట్టుకోండి. గ్రేవీని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాల పాటు నూనె పైకి తేలుతూ మరిగేలా చూసుకోవాలి. ఇలా అయితేనే దహి ఆలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ మరుగుతూ చిక్కబడుతుండగా ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న ఆలులకు ఫోర్క్తో ఈ విధంగా హోల్స్ చేసి పెట్టుకుందాం. ఇలా చేస్తే గ్రేవీని ఆలు పీల్చుకొని ఆలు స్వీట్నెస్ పోయి టేస్టీగా స్పైసీగా అవుతాయి. అన్నింటికి హోల్స్ చేసుకున్నాక ఈ ఆలులను గ్రేవీలో వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తురుమును వేసి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాల పాటు. ఈ ఆలులు వేసుకున్నాక గ్రేవీలో బాయిల్ అయ్యి చాలా టేస్టీగా అవుతాయి. చాలా తక్కువ టైంలోనే ఈ దహి ఆలు కర్రీని ఈజీగా ఎంతో టేస్టీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. నచ్చిందా అండి ఈ రెసిపీ? మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.